మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ధనుర్మాసం. ఈ మాసంలో కొన్ని రాశుల వారి మీద లక్ష్మీదేవి తన కటాక్ష వీక్షణాలను ప్రసరించబోతుంది. మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనస్సు, కుంభ రాశుల వారికి తప్పకుండా ధనయోగాలు, అధికార యోగాలు, ఇతర శుభయోగాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల తప్పకుండా రెట్టింపు ఫలితాలతో ఈ యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషం. మేషరాశికి భాగ్యస్థానంలో రవి సంచారం వల్ల విదేశీ యానానికి మార్గం సుగమం కావటంతో పాటు విదేశీ అవకాశాలు బాగా వృద్ధి చెందుతాయి. విదేశీ సొమ్మును అనుభవించే భాగ్యం కలుగుతుంది. ఆదాయం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది. సింహరాశి. రాశ్యాధిపతి రవి తనకు మిత్రక్షేత్రమైన ధనుర్రాశిలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో సత్సంబంధాలు పెరుగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. తులారాశి. తులారాశి వారికి లాభాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచరించడం వల్ల ఆదాయ వృద్ధికి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశికి దశమాధిపతిగా రవి ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ధనుర్మాసమంతా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. 1-2 సార్లు ధనయోగాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నం రెట్టింపు ఫలితాలనిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలకు లోటుండదు. సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. తండ్రి నుంచి ధనలాభం కలుగుతుంది. ధనస్సు రాశి. భాగ్యాధిపతి రవి ఈ రాశిలో సంచారం చేయటం వల్ల అనేక శుభయోగాలు కలుగుతాయి. ఉద్యోగులకు కూడా నిరుద్యోగులతో పాటు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు బాగా ఎక్కువగా కలుగుతాయి. కుంభరాశి. ఈ రాశికి లాభస్థానంలో రవి సంచారం వల్ల ఏలినాటి శని దోషం నుంచి కూడా చాలా వరకు విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఊహించని స్థాయిలో ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.